చేసుకోవడం జరుగుతుంది. సో మనకి మెయిన్ ప్లేసెస్ వచ్చేసి యూజువల్గా ఆ రోజు 31st నైట్ ఏంటంటే ఈ బార్స్ తర్వాత వైన్ షాప్స్ దగ్గర మనకు కొద్ది ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అక్కడ మన ఎక్కువ విజిబిలిటీ మనం అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ రోడ్డు పైన కేక్ కటింగ్కి సంబంధించి కానీ కొంతమంది సైలెన్సెస్ తీసుకొని ఈ సెలబ్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటే వాటన్నిటి కూడా మన దృష్టిలో పెట్టుకొని మన బందోబస్తు అవన్నీ వేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు రేపు కూడా కొద్దిగా ఈ సైలెన్సర్ లేకోకున్నట్టుగా నెంబర్ ప్లేట్ లేకోకుండా తిరుగుతున్న వెహికల్స్ మీద కూడా మనము దృష్టి పెట్టడం జరుగుతుంది. మా సైడ్ నుంచి సో నెల్లూరు ప్రజలకు ఏంటంటే సో ఎలాంటి ఇష్యూస్ జరగకోకున్నట్టుగా 31st నైట్ని అందరూ జాయ్ఫుల్ మోడ్లో జరుపుకునేటట్లుగా అన్ని రకాలుగా మేము ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి యాక్షన్ ప్లాన్ అని ఒకటి తయారు చేసుకున్నాం. సో మా వాళ్ళందరూ ఆ రోజంతా ఫీల్డ్లో ఉండి సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసుకునేది పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుకోకున్నట్టుగా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అయితే మనకి ఈవెంట్స్ సంబంధించి ఎవరు ఏమీ అంటే పర్మిషన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏమీ మనకు అడగలేదు. దానికి సంబంధించి ఏదైనా ఉంటే మేము యాజ్ పర్ రూల్ ఏదంటే దానికి తగ్గట్టుగా పర్మిషన్స్ అవన్నీ ఇవ్వడం. ఇప్పటికైతే మనకి ఎలాంటి ఎవరు 31st నైట్కి సంబంధించి ఈవెంట్కి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్కి మనకు అడగడం రాలేదు ఇంతవరకు. సో మనకు ఓవరాల్గా కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటే కమింగ్ టు లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ ఆల్మోస్ట్ 9.16% మనకు క్రైమ్ తగ్గింది. దీంట్లో మనకు ఓన్లీ ఒక సైబర్ క్రైమ్స్ మాత్రం మనకు పెరగడం జరిగింది. మీ అందరికి తెలుసు ప్రజెంట్ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎంత అయిన తర్వాత ఎక్కువ మంది దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఏవైతే సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కూడా సో స్టిల్ జనాలు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ యొక్క దాంట్లో పార్టిసిపేట్ కావడం వల్ల మనకు సైబర్ క్రైమ్స్ అనేవి పెరగడం జరిగింది. దీనికి సంబంధించి మనము కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళకి కూడా మనం ఎప్పటికప్పుడు ఈ న్యూ మోడస్ ఆపరెండి ఏవైతే ఉందో సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. క్రైమ్ అగెన్స్ట్ బాడీ ఆఫెన్స్కి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు 4.41% మనకు తగ్గింది. ఎక్సెప్ట్ సింపుల్ హార్ట్ కేసెస్ ఒకటి మనకు 5% పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ యాక్చువల్లీ ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటి వాటికి కూడా మనము కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల మనకు సింపుల్ హార్ట్ కేసెస్ పెరగడం జరిగింది. ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటివి జరుగుతాయంటే యూజువల్గా డ్రింక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలలో కూడా మనకు సింపుల్ హార్ట్ కేసెస్ గ్రీవర్ సర్చ్ కేసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ సంబంధించి కూడా మన డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయడం